ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ గ్రీటింగ్స్ టు యూ ఆల్. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము సందేశమును చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి మనుష్య కుమారుడు యేసు ప్రభు రావడం జరిగింది. అయితే ఏ విధంగా రావడం జరిగింది అంటే, పసి బాలుడు వలె జన్మించినప్పటికీ మనం ఆయనని ఏ విధంగా చూస్తున్నాము, లేదంటే అక్కడ యొక్క వచనం యొక్క పిక్చర్ ఏంటి అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనంలో చూపించబడినటువంటి ఆ యొక్క పిక్చర్ అక్కడ ఏమనుందంటే, గొర్రెల కాపరి ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను వదిలి ఒక్క గొర్రె కోసం వెళ్తాడని అక్కడ రాయబడింది. అంటే మనము ఏ విధంగా యేసు ప్రభువుని చూడాలంటే, మన యొక్క కాపరి, మన ఆత్మల కాపరి, మన యొక్క కాపరి కనుక ఆ బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో కాపరిని గురించి ఒక చక్కని మాట రాయబడింది. అదేంటో చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చాలామంది గొర్రెల కాపరిని లోకపరంగా అయితే చాలామంది చెప్పడం కూడా చూశాను. ఏంటంటే, గొర్రెలు అటు ఇటు వెళ్ళకూడదని గొర్రెల యొక్క కాళ్ళను విరగొడతారు కొంతమంది. కానీ అది నిజమైనటువంటి కాపరిని యేసు ప్రభు మన దేవుడైతే ఎన్నటికీ ఆ విధంగా చేయడం లేదు. కానీ ఆయన యొక్క మందని మేపుతా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు కీర్తనల గ్రంథము చూడండి. కీర్తనలు 23వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేయుచున్నాడు. అంటే ఆయన మందను పచ్చని చోట, అంటే ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, సమృద్ధున్న చోట మందను మేపుతా ఉన్నాడండి. దాని తర్వాత ఆయన యొక్క ఆ గొర్రె మందలను ఆయన ఎత్తుకొని ఆయన హగ్ చేసుకుంటా ఉన్నాడంటే, అంత ప్రేమ మనుషుల పట్ల యేసు ప్రభుకుంది కనుకే ఆ యొక్క పరలోకము నుండి వదిలి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచినటువంటి దేవుడు మన యేసు ప్రభు. గనక కాపరి వలె నువ్వు ఆయనను చూస్తే గనక, ఇదిగో నీకేదో జరిగినప్పుడు ఆయన నాకు లెసన్ నేర్పిస్తున్నావని నువ్వు అనవు. ఎందుకంటే దీనిలో నుండి నాకు దేవుడు గొప్ప మహిమనివ్వబోతున్నాడు అంటావు. కనుకే ప్రతి దాంట్లో ఆయన నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. ఈ యొక్క క్రిస్మస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు కేవలం పైనికి మాత్రమే కాదు, కానీ మన ఆత్మ అంతరంగం దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశం, చిత్తాన్ని తెలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. గనుకే యేసు ప్రభు అనేటటువంటి మన కాపరి జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిని ఇవ్వటానికి, నిన్ను నడిపించటానికి, బలహీనమైన పాదాలను స్ట్రెంగ్తెన్ చేయడానికి, సో దట్ యూ కెన్ వాక్. ఇదిగో చూడండి, నువ్వు నడుస్తావు, పరిగెత్తుతావు, దాని తర్వాత ఎగురుతావు. అటువంటి ఆత్మ యొక్క శక్తితో యేసు ప్రభు మనల్ని నింపడానికి లోకానికి వచ్చాడు. ఆమెన్. నమ్మిన వారందరూ ఆమెన్ అని